హాయ్ అండి. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంటారు కదా. నాకు ఎస్టర్డే జరిగిందండి. ఎస్టర్డే నేను నైట్కి కిచిడీ చేద్దాం డిన్నర్లోకి అని చెప్పేసి పెసరపప్పు బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా నేను రైస్ చూసుకోలేదండి. ఇంకా మర్చిపోయాను, చూసుకోవడం కాదు మర్చిపోయాను మర్చిపోయాను. సరే ఇంకేం వండాలి ఇంకా ఆడవాళ్ళందరికీ ఇదో సమస్య కదండి. ఈవినింగ్ మార్నింగ్ అయ్యేసరికి ఏం చేయాలి అనుకుంటే ఇంక కిచిడీ చేద్దాంలే అని నానబెట్టేసుకున్నాను. ఇంకా తీరా చూస్తే రైస్ ఉంది. అయ్యో మళ్ళీ ఆ రైస్ వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా నేను పిల్లలకు ఒకటే వండుదా అని చెప్పేసి ఇంకా నార్మల్గా ఓన్లీ రైస్ ఒకటే కుక్ చేశాను వాళ్ళ కోసం. అయితే ఇంకా మాకు అది సరిపోద్దని ఉంచేసానండి. ఇంక ఏం చేయాలా ఇంకా వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి అనుకుని నేను ఒక ఐడియా వచ్చిందండి నాకు. ఐడియా ఏంటంటే ఇంకా ఇలాగా పెసరపప్పు బియ్యం వేసాము అని చెప్పేసి ఇంకా అందులోనే కొంచెం మళ్ళీ పెసలు వేసి మినపప్పు వేసి ఇంకా పచ్చెనగపప్పు వేసి జీలకర్ర సగ్గుబియ్యం కూడా అన్నీ వేసుకుని మెంతులు కూడా వేసుకున్నానండి. వేసుకుని ఇంకా నానబెట్టేసుకున్నాను అనమాట. ఇది ఎందుకో మీకు అర్థమై ఉంటుంది. మల్టీగ్రెయిన్ దోశ అండి. దోసకైనా యూజ్ అవుతుంది కదని చెప్పేసి నేనైతే వీటిని నేను ఓవర్ నైట్ అంతా ఇంకా అలా సోక్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకండి, ఇలా చేస్తే గొడవ ఉండదు కదా, దోశలకు కూడా మనకు బ్రేక్ఫాస్ట్లో కూడా యూజ్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇలా చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఈ పెసలు వేసాను కదా, ఇంకా గ్యాస్ అని చెప్పేసి జీలకర్ర వేసుకున్నాను. ఇంకా కందిపప్పు యాడ్ చేయలేదండి, జీలకర్ర వేసేసుకున్నాను. దోశలు అయితే స్మూత్గా రావడానికి సగ్గుబియ్యం కూడా వేసుకున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని అలా నాకైతే ఇలా జరిగిందండి. మీకు ఒకవేళ జరిగితే కంగారు పడక్కర్లేదు, ఎందుకంటే ఇలాగ దోశలకైనా మనం యూజ్ చేసుకుంటాం కదండి. నేను అందుకే ఇలా చేశాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నా మధ్య వరకు కవర్ చేసుకోవడానికి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.